మీ పేరండి? నా పేరు రాణి. ఏ నియోజకవర్గం? మాది ఇక్కడే చిలకలూరుపేట నియోజకవర్గం. అయితే జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? జగనన్న పరిపాలన బాగుంది. జగనన్న పరిపాలన మళ్ళీ జగనన్న వస్తే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. అది ఇప్పుడు వరకు మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది జగనన్న వస్తే. ఇప్పుడు జగనన్న పరిపాలన ఎట్టుందంటే అసలు ఇంత పిల్లోడికి కూడా సీఎం అంటే ఎవరు అనేది కూడా తెలుస్తుంది. నిజంగా ఇటువరకు సీఎం అంటే మా తరుణంలో ఎవరికి తెలిసేది కాదు. సీఎం అంటే ఎవరు సీఎం అంటే కూడా తెలిసేది కాదు. అలాంటిది ఇప్పుడు చిన్నపిల్లోడిని ఇక్కడ సీఎం ఎవరు మనకి అని అన్నారనుకో, జగన్ మామయ్య అని అంటారు. జగన్ పరిపాలన మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు మళ్ళీ జగనే రావాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏమైనా? అసలు చాలా తేడా ఉంది. ఒక్కరైతే కాదు, చాలా తేడా ఉంది. అసలు ఎంత తేడా ఉందంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నక్కేమో చంద్రబాబు నాయుడు, నాగలోకం అనేదేమో జగన్ అన్న. అది మరి ఈసారి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? వైఎస్ఆర్ నుంచి మనోహర్ నాయుడే పక్కా గెలుస్తాడు. ఏం లేదు, ఏది ఉన్నా కానీ పక్కా గెలుస్తాడు మనోహర్ నాయుడు. దాంట్లో తేడా ఏం లేదు. అసలు పత్తిపాటి పుల్లారావు గారికి ఇక్కడ ఛాన్స్ లేదంటారు. పత్తిపాటి పుల్లారావు ఛాన్స్ ఉండేది కానీ ఇటువరకు ఉండేది. కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళాడు పత్తిపాటి పుల్లారావు? ఏమైపోయాడు పత్తిపాటి పుల్లారావు? కరోనా టైంలో వాలంటీర్లని డాక్టర్లని జగన్ అన్న పరిగెత్తిచ్చాడు నుంచోనిలా. అసలు మన రాష్ట్రం కొంతమంది కుప్పలుగా జనం చచ్చిపోయినా కానీ జగన్ అన్న మన రాష్ట్రాన్ని ఎంత బాగా జాగ్రత్తగా కాపాడాడంటే అంత జాగ్రత్తగా కాపాడాడు. ఏడకి వెళ్ళాడు పత్తిపాటి పుల్లారావు? కరోనా టైంలో ఏం చేశాడు? ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ బొబ్బున్నాడు? ఇవాళ వచ్చి ఓట్లు అడగటానికి కూడా మనసు ఉండాలి. అప్పుడవా ఏం చేశాడు? అయాలు ఆదుకున్నట్టయితే కాంతి కుంతి ఏమన్నా ఉండేదేమో పత్తిపాటి పుల్లారావుకి. ఎందుకంటే ఒకప్పుడు చేశాడు కాబట్టి. కరోనా టైంలో బయటికి రాకుండా నీ ప్రాణం నువ్వు కాపాడుకున్నావే, మరి ఎదుటోళ్ళ ప్రాణం, నీకు ఓటేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని గమనించావా? వాళ్ళని అడిగావా? ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉండారని? పలకరిచ్చిన కూడా బాగాలేదు. ఆ టయాన్ని కూడా రజనీ మేడం మాత్రం బాగా చేసింది. ఆ టయాన సూపర్గా చేసింది ఆమె. ప్రతి ఒక్కళ్ళ కాడికి వెళ్ళి బాగా చేసింది రజనీ అక్క మాత్రం. సూపర్గా చేసింది ఆమె మాత్రం. అదే కోసం ఇప్పుడు ఈయన మనోహర్ నాయుడు గెలుస్తాడు, పక్కాగా గెలుస్తాడు. ఆయన తేడా ఏమి లేదు. అందుట్లో ఎవరు ఎన్ని అనుకున్నా కానీ పక్కాగా మనోహర్ నాయుడు పైన జగన్ వస్తాడు, ఇక్కడ మనోహర్ నాయుడు వస్తాడు. జగనన్న ప్రభుత్వం ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతుంది అనుకుంటున్నారు? నాకైతే 140 సీట్లు గెలుస్తుంది. వీళ్ళు ఎందుకంటే ముగ్గురు, ఒక్కళ్ళు కాదు ముగ్గురు కదా, బెంపర్ మెజారిటీతోటే వస్తుంది. కానీ 140 పక్కా గెలుస్తాడని నా నమ్మకం. అది కూటమి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చింది కొత్తగా మన ఏపీలో కూడా. అదే నేను అంటుంది, ఈ మొత్తం ఎన్ని వచ్చినా పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగల్గానే వస్తుంది. ఒక మాట చెప్పాలంటే సింహం జగన్ అన్న ఎప్పుడైనా సింగల్గానే వస్తాడు. జగన్ అన్న పరిపాలన ఎట్లా ఉండిద్దంటే అసలు పేద ప్రజలు కూడా వాళ్ళని అసలు జగన్ అన్న పలకరింపులోనే ఉంది మంచితనం అనేది. ఆయనలో ఉన్న మనస్తత్వం అనేది పలకరింపులోనే ఉంది ఆయనలో. కానీ ఈ ప్రభుత్వం ముగ్గురు వచ్చినా నలుగురు వచ్చినా చేసేది ఏం లేదు, అంతకు మించేం లేదు. మేము నలుగురు ఉన్నాం. వాళ్ళు ఏంటంటే ప్రధానంగా జగన్ని ఓడించాలని చూస్తున్నారు. వాళ్ళ వల్ల కూడా కాదు అది, ఎక్కడ కూడా వాళ్ళ వల్ల కూడా కాదు. జగన్ను ఓడించాలంటే వాళ్ళ బాబుల తరం కూడా దిగి రావాలి. అది గతంలో వాలంటీర్ వ్యవస్థ వేస్ట్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మేము కూడా కొనసాగిస్తాము, 10,000 ఇస్తాం అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? అప్పుడేమో వాలంటీర్లు వద్దు, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, వాలంటీర్లు వచ్చి వాళ్ళ డేటా తీసుకొని భర్తలు లేని వాళ్ళు లేకపోతే ఎదవరాళ్ళని తీసుకెళ్ళి ఏదో చేస్తున్నాడని చెప్పాడు కదా, తప్పుడు చెప్పాడు కదా. ఆ వాలంటీర్లని మరి ఈరోజు ఎందుకు కోరుకుంటున్నారు? వాలంటీర్లు మంచిగా పరిపాలిస్తున్నాడు అనేగా, వాలంటీర్ ఇది వచ్చిందనేది ఈ జనంలో బాగుందనే కదా, పేరు ఉందనేగా. నువ్వు మళ్ళీ దాంట్లోకి వచ్చింది. ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం బుద్ధి జ్ఞానంతో మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుకోకూడదు. అయాలు ఏంది, వాలంటీర్లు ఎన్ని అన్నారు? వాళ్ళు రెయ్యం బొగులు కష్టపడుతున్నారు. పొద్దున్నే 5 గంటలకు వెళ్ళి డోరు కొట్టి పింఛన్ ఇస్తున్నారు. మీ ఇంటికి ఏం కావాలి? మేము ఒకప్పుడు ఒక ఓటు కార్డు పుట్టించుకోవాలన్నా కానీ, ఏదన్నా ఎంఆర్ఓ సంతకం కావాలన్నా కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలంటే కింద వాచ్మెన్ కాడ నుంచి, సెక్యూరిటీ కాడ నుంచి ఎంఆర్ఓ కాడికి వెళ్ళే వరకే ఎట్టేసుకున్నా కానీ 2,000 3,000 అవుతాయి. రోజువారీ పని చేసుకునే వాళ్ళమే. వారం రోజులు పని చేసుకుని వాళ్ళ కాడికి వెళ్తే అయాలు అవ్వదు. మళ్ళీ రెండో రోజు మళ్ళీ వచ్చే వారం అట్లా నెల 2 నెలలు గడిపేది. ఇప్పుడు మనం ఇంటికాడ కూర్చుంటే వాలంటీర్లు వచ్చి కార్డు పెట్టాలన్నా, పిల్లల పేరు ఎక్కియాలన్నా,
వచ్చి అడుగుతున్నారు, ఏం కావాలనేది చేస్తున్నారు. వాలంటరీగా పెడతాం జగన్ అన్న, ఆయనకి మాత్రం హ్యాండ్స్ అప్, దానికి మాత్రం మెచ్చుకోవచ్చు. వాలంటీర్లు అసలు నిజంగా ఆ ఆలోచన అన్నకు రావటమే గొప్పది. అసలు ఎంతమంది పింఛన్ తీసుకోవటానికి, నేను ఎంతమందిని మా ఊర్లో డ్రాప్ చేశాను. నేను పింఛన్లు తీసుకోవటానికి అక్కడికి సచివాలయ పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి పింఛన్లు తీసుకోవాలంటే తీసుకెళ్తే వాళ్ళు బాక్సులు అన్నాలు పెట్టుకొని వెళ్ళి పొద్దున్నుంచి సాయంకాలం దాకా పడికాపులు కాస్తా వచ్చేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు 5 అవ్వంగులని తలుపు కొట్టి అవ్వ తాతలకి ఎదవరాళ్ళకి పింఛన్ ఇస్తున్నారు. అసలు ఎక్కడ, అసలు ఆ పరిపాలన ఎక్కడ, ఈ పరిపాలన ఎక్కడ, ఏం మాట్లాడుతున్నారు? మా చంద్రబాబు నాయుడికి వయసు ఎక్కువ అయ్యే వరకు మైండ్ దొబ్బేస్తుంది. అది వయసు పెరిగింది కదా ఎక్కువగా, ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. 1 గంట ఒకటి అంటాడు, 1 గంట ఒకటి అంటాడు. 1 గంట ఏమో వాలంటీర్లు వద్దంటారు, వాలంటీర్కి 10 ఏళ్ళు చేస్తానంటాడు. ఈయన పెడితే వీళ్ళు చేస్తేనేమో దేవుడి భక్తి, ఎదుటోళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అంటారు. వీళ్ళు చేసేదేం బాగానే. వాలంటీర్లు వద్దన్నవాడు ఇవాళ వాలంటీర్లతో ఏం పని, 10 ఏళ్ళు ఇస్తానని ఎందుకు అంటున్నాడు? అప్పుడే ప్రజలు ఆలోచించుకోవాలి, దాన్ని బట్టి ఆలోచించుకొని మాట్లాడుకోవాలి ప్రజలు. వాళ్ళు వద్దన్నవాడు ఇవాళ ఎందుకు ఇస్తానన్నాడు? ఇతనిలో ఎంత కుట్ర ఉంది, ఎన్ని రాజకీయ ఎత్తులు ఉన్నాయి అనేది ఆలోచించుకోవాలి ప్రజలు. ప్రజలు బట్టి దాన్ని బట్టి జగనన్నని గెలిపిస్తే ధన్యులు ఎవరైనా కానీ, పేద ప్రజలు మాత్రం. ఈ జగన్ మోహన్ ఏం చేస్తాడులే అది అని ఆయన ఈ పవన్ కళ్యాణ్కి ఎందుకండి కమ్మగా సినిమాలు తీసుకోక ఏముంది? ఓటు ఉండే వాళ్ళు ఎవరు లేరు. మొన్న మీటింగ్ పెట్టారు ఇక్కడ బొప్పిడి దాని దగ్గర, ఎవరు వచ్చారు? అందరూ ఈ ఓట్లు లేని పిల్లలే వచ్చింది. వాళ్ళని వర్రూపుట్లు వచ్చి వాళ్ళకి ఏదో చేసి పూనకం వచ్చిన వాళ్ళలాగా, డ్రగ్స్ తీసుకున్నవాడికి లాగా, తాగినవాడికి లాగా తూగి మాట్లాడతాడు. ఏందండి ఆయనకి రాజకీయం ఏం తెలుసు? మాట్లాడితే ఏమన్నా వస్తుంది ఆయనకి? రాజకీయం తెలుసు అసలు? రాజకీయం తెలియకుండా ఏది పడితే అది జగన్ జగన్ జగన్. ఏం జగన్ అంటే ఏంది? నువ్వు ఎవడవేని అంటాడు. ఏంది జగన్ ఎవడని తెలీదా? ఇంత పిల్లోడు నీకు తెలియపోతే పిల్లోడిని వెళ్ళి అడుగు. 1వ తరగతి చదివే పిల్లోడిని అడగమను జగన్ ఎవరు అనేది చెబుతాడు. వాడికి తెలియపోతే ఏదైనా స్కూల్లో వెళ్ళి చదువుకోమను. జగన్ ఎవడని అడుగుతాడు. ఆడెవడు అసలు? జగన్ ఎవడని అడగటానికి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? జగన్ ఎవడని అడుగుతున్నాడు. పవన్ కళ్యాణ్కి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో తెలియదు అసలు, నాకు అర్థం కాదు. ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా తెలియట్లా పవన్ కళ్యాణ్. అసలు నవరత్నాల తరహాలోనే టీడీపీ వాళ్ళు కూడా సూపర్ 6 అని ఒక కొత్తగా తీసుకొచ్చారు. దాని నవరత్నాలు మించి సంక్షేమం ఇస్తాం మేము. ముఖ్యంగా మహిళలకైతే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ప్రతి ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి 15,000 ఇస్తామని చాలా చెప్తున్నారు. ఇవన్నీ ప్రజలు నమ్మి ఓటేస్తారంటారా? అసలు ప్రజలు నమ్ముతారంటారా? నమ్మరండి, ప్రజలు నమ్మరు. మరి ఇప్పుడు జగన్ గారు ఇన్ని పథకాలు ఇస్తుంటే శ్రీలంకం చేస్తారు మన దేశాన్ని అన్నాడు. మరి ఈయన ఇన్ని పథకాలు పెట్టి ఎన్ని శ్రీలంకలు చేయాలని ఆయన మీద ఎక్కువ పథకాలు ఇస్తానన్నాడు. 30 సంవత్సరాల వాళ్ళకి 1,500 ఇస్తాను నెలకు వచ్చానని అంటున్నాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అమ్మ ఒడి ఇస్తానంటున్నాడు. మరి ఆయన ఒక్కళ్ళకి ఇస్తేనే శ్రీలంకం చేశారంటున్నారే, మరి ఈయన ఇంతమందికి ఇస్తానంటే ఎన్ని శ్రీలంకలు చేసి ఏం చేస్తాడు? మరి ఎంతమందికి తాకట్టు పెడతాడు జనాన్ని? అసలు ఎవరైనా నమ్ముతారా ఇది? ఎవరైనా నమ్మేవాళ్ళు ఉన్నారు? ఆ మాటలన్నీ నమ్మరు, ఎవరు నమ్మరు. చంద్రబాబు నాయుడు మాటలు అనేది ఎవరు నమ్మరు అసలు, ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మరు. కాకపోతే ఏంటంటే ఈ లాస్ట్ ఎన్నికలు చంద్రబాబు నాయుడికి ఇది అయిపోయింది అనుకో, దుప్పటి కప్పుకొని బొబ్బోటమే, ఏం లేదు ఇక, పడుకోవటమే ఇక. చంద్రబాబు నాయుడికి ఏం లేదు ఇక. అందుకని ఏం చేస్తున్నాడంటే ఏదన్నా కానీ గెలవాలని కుప్పంలో గెలవమను, ఇవన్నీ వద్దు. చంద్రబాబు నాయుడిని కుప్పంలో గెలిచి చూడమను. పవన్ కళ్యాణ్ అని పిఠాపురంలో గెలవమను, ఈయన కుప్పంలో గెలవమను. చంద్రబాబు నాయుడిని ఏం అవసరం లేదు. ఆ 2 సార్లు గెలవమను. అలాగా పార్టీ ఉండిద్ది అప్పుడు. కొంతమంది అన్నా కానీ దాంట్లో అసెంబ్లీలోకి వస్తారు. వాళ్ళిద్దరు గెలిస్తే అది వాళ్ళిద్దరు సీట్లు చూసుకోమని ముందు జనాలు అయ్యామో కానీ ఎక్కడ వేసుకున్నా కానీ ఏంటంటే జగనన్న వచ్చినప్పుడు జగనన్న చేసే పళ్ళు మంచి పళ్ళు. అసలు ఒక్కొక్కళ్ళు అన్నం లేనివాళ్ళు ఏ పూటకు ఆ పూట తెచ్చుకునేవాళ్ళు కూడా కడుపు నిండా అన్నం తింటున్నారంటే అది చాలా నిజంగా అది ఎంత మేలు చేస్తున్నారంటే వాళ్ళకి. డబ్బులు ఉండవాళ్ళు ఏందండి ఏదో మాట్లాడుకుంటారు, ఆ పథకాలు ఎందుకు, ఈ పథకాలు ఎందుకు, ఈ వేస్ట్ అప్పులు చేయటం ఎందుకు అని అంటారు. అదేం కాదు. అదే అన్నం లేని వాళ్ళు ఎంతమంది ఆయన దండం పెడుతున్నారు తెలుసా? జగనన్నకి చేతులు ఎత్తి మొక్కుతున్నారు, కాళ్ళకు మొక్కుతున్నారు. అన్నం ఒక టయానికి అన్నం తింటున్నామని. ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరండి? ఏ ప్రభుత్వంలో ఇళ్ళు ఇచ్చారు? ఏ ప్రభుత్వంలో ఇల్లు ఇలా? సెంటు భూమి, ఇప్పుడు సెంటు భూమి కొనాలంటే చిలకలూరుపేటలో కానీ నియోజకవర్గంలో ఎక్కడన్నా కానీ సెంటు భూమి కొనాలా కొన్ని లక్షలు బలుగుతుంది. నీకు సెంటు భూమి నీకు ఇచ్చారంటే అసలు నీకు ఎన్ని లక్షలు ఇచ్చినట్టు?
నీ పిల్లోడు 15,000 ఇస్తున్నాడంటే నీ ఓటు లేదు నీ పిల్లోడికి. 15,000 లేకుండా నీ పిల్లోడు నిన్నే అమ్మఒడి వేస్తున్నాడే. నువ్వు ₹1 ఇవ్వాలంటే ఆడికి ఓటు ఉంటేనే నువ్వు చేస్తున్నావే. నీ ప్రభుత్వం వచ్చినప్పుడు నీ వాళ్ళకే ఇళ్ళు ఇచ్చినా నీ వాళ్ళకే, ఏ ఇచ్చినా నీ వాళ్ళకే, పథకాలు ఇచ్చినా నీ వాళ్ళకే. మానవుడు ఎవరు నన్ను ప్రజలను చూశాడా? ఎందుకు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు. అందుకే లాస్ట్ కదా ఆయనకి మాట్లాడుకొని ఈ నెల మాట్లాడుకున్న తర్వాత చక్కగా దప్పుడు ముసుకేసుకొని మనవడితో హాయిగా ఆడుకుంటాడు ఏసీ వేసుకొని. అది జగన్ ప్రభుత్వంలో మాత్రం నెంబర్ 1 సూపరు అంతే. అస్సలు ఎలాంటిది లేదు జగనన్న ప్రభుత్వం. ఇంకా మళ్ళీ జగనన్న రావాలనే మేము కోరుకుంటున్నాము. మేమందరం కూడా జగనన్న కోసం మాత్రం పాటుపడతాం. మీ పేరండి? నా పేరు బోడి. ఏ నియోజకవర్గం? కావూరు, చిలకలూరుపేట మండలం. చిలకలూరుపేట నియోజకవర్గం కూడా. జగనన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, అభివృద్ధిగా ఉంది. చంద్రన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏం గమనించారు? చంద్రబాబు బాబు గారు చెప్పుకోవడం కూడా అనవసరం. ఎందుకు అది చెప్పుకున్నా కూడా ఉపయోగం లేదు. జగన్మోహన్ రెడ్డి కులం మతం అసలు సమస్య లేదు. ఆయన అన్ని వర్గాలు ఓటు వేసినోడికి వేయపోయినా కూడా ఆయన అందరికీ సహాయం చేస్తున్నాడు. చంద్రబాబు గురించి చెప్పుకోవడం కూడా అనవసరం. అది ఒక 2 మాటలు చెప్పాలంటే సచివాలయం వ్యవస్థ గురించి ఏం చెప్తారు? సచివాలయం గురించి మన సచివాలయాలు ఒకటి, మన రైతు భరోసా ఒకటి, మరి వాలంటీర్లు అన్నీ బ్రహ్మాండంగానే సత్యశాలంగానే ఉండేవి. ఏం ఇబ్బంది లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా కొత్తగా ఉన్నాయి అంతా. అసలు ఇంతవరకు చంద్రబాబు నాయుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా ఉపయోగం లేదు. ప్రజలకి ప్రతి ఒక్కడికి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీలకు కూడా కులం మతం అనేది లేకుండా అందరికి సమానంగా ఇస్తున్నాడు పథకాలు. ఇవాళ నాకు ఓసీలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది లేదు. మొత్తం సర్వజగన్నాథం ఇస్తున్నాడు. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చాయి? మా ఇంట్లో నాకు పెన్షన్ వస్తుంది. మా ఆడవాళ్ళకి 45 ఏళ్ళది 18,700 వస్తాయి. మరి మా ఆడవాళ్ళకి డ్వాక్రా రుణం పోయింది. సంవత్సరానికి 20,000 కాడికి 5 సంవత్సరాలు 5 లక్ష కాడికి తీసేసాడు. లక్ష తీసేసాడు. మా కోళ్ళకి కూడా డ్వాక్రాలు ఉంటే మా కోళ్ళకి కూడా పోయింది. నా మనవడికి అమ్మఒడి వస్తుంది. ఇంకంత కావాల్సింది ఏంది? నాకు మళ్ళీ రైతు భరోసా వస్తుంది. నా ఇంటికి వచ్చి 1,25,000 రూపాయలు వస్తున్నాయి సంవత్సరం. 1,25,000. ఇంకా అసలు మహారాజుని వదిలిపెట్టి మాకు ఉండదు అయిపోతే. ఇంక ఎవరో దుర్మార్గుడు ఆయనకి ఏమిటి అనేళ్ళు ఏం అందలేదని 95% కూడా లేరు రానివాళ్ళు. అన్ని 100 పథకాలు ఇచ్చాడు మహారాజు. జగనన్న రైతులకు ఏం చేసిందేమి లేదు అంటున్నారు. అవన్నీ వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళ అభిమానం వాళ్ళదే. వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉంటుంది. మనం అనకూడదు. చేసింది చేయింది వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. అసలు రైతులకు ఏమొచ్చింది జగనన్న నుంచి? రైతు భరోసా వచ్చింది. వాళ్ళకి 15,000 ఇస్తున్నాడు. ఏది 45 ఏళ్ళ వాళ్ళవి. మరి రైతు భరోసా వాళ్ళకి పింఛను 10 ఎకరాలు ఉండా పింఛనే, 15 ఎకరాలు ఉండా పింఛనే తీసుకుంటున్నారు. మరి వాళ్ళకి లబ్ధి లేకుండా ఉంది. గవర్నమెంట్ పంటకు ఉంటుంది ఇప్పుడు రైతుల దగ్గర నుంచి. పంటకు ఉంటుందా? పంట ఎప్పుడెప్పుడు వచ్చింది వచ్చినట్టే అయిపోతుంది. ఏ పంట ఆగట్లా. పంట ఒకళ్ళు నష్టపోయిన ఇన్సూరెన్స్లు కూడా అవి కూడా వచ్చినాయి. నాకు ఉంది 1 ఎకరం పొలం. నాకు వచ్చినాయి. వడ్డీ రుణం తీసేసాడు. సున్నా వడ్డీ అది కూడా తీసేసాడు పొలాంది. దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి 2 చేతులు దండం పెట్టారు. ఆయన ఉండన్నాళ్ళు పేదలకి రైతులకి సత్యంగానే ఉంది. కాకపోతే వాళ్ళు అభిమానం వాళ్ళు కాదనం. రైతులు అనేవాళ్ళు మనకి వాళ్ళకి బేమ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని కాదనకూడదు. వాళ్ళ బేమ వాళ్ళకు ఉంటుంది. సార్, చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎవరు గెలవబోతున్నారు?
మన మనోహర్ నాయుడు మనోహర్ నాయుడు 30 కానించి 35 దాకా పోద్ది. 30 మెజార్టీ 30 కానించి 35. ఎందుకంటే పేదవాడనే ఓడు ఓటు సమస్య లేదు. జగన్ అస్సలు జగన్మోహన్ రెడ్డి చూసేస్తారు. మాకు కొత్తగా గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇవన్నీ కల్పనలు. ఎవరు కల్పనలు? పచ్చి వాళ్ళ కల్పనలు. ఏముండదు. ఈయన కాదు చూసేసేది. మొన్న రజనీ గారిని చూసేసావా? ఆమె చూసేసావా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసేసాం. రేపైనా 35 నుంచి 35 మెజార్టీ. పేదవాడనేవాడు వాళ్ళలో ఉండరు, రైతుల్లో కూడా ఉండరు. అంటే వాళ్ళు బయట పడరు, సైలెంట్గా వాళ్ళు వేస్తారు. తనగారు రైతులు ఉండరు, వేస్తారు. దానికి ఏ ఇబ్బంది లేదు. మనోహర్ నాయుడు గారిని మీరు చూసారా? చూసాము, మాట్లాడాము. ఎలా అనిపించింది? వ్యక్తిగతంగా మంచోడు, మనకు అందుబాటులో ఉంటారు అనుకున్నాము. ఇక రేపు ఉంటాడు అని మాకు ధైర్యంగా చెప్పాడు. పత్తిపాటి పుల్లారావు ఈ ప్రాంతం నుంచే ఆయన 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. ఎమ్మెల్యేగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన హయాంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో ఆయన ఇప్పుడు ఎందుకు గెలవరు అని చెప్తున్నారు. ఎందుకు గెలవరంటే ఇప్పుడు కరోనా వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు వచ్చి ఇవాళ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ 2 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో మనిషి ఇంతటి కనిపించారు. అక్కడ టౌన్లో కనిపించారు, అక్కడ 3 మండలాలు కనిపించారు. అక్కడ పుల్లారావు గారు ఈ ఏటకి అభ్యర్థిగా అంటున్నాడు కానీ ఈ ఏటకి ఏ ఊళ్ళో వచ్చి ప్రచారం కూడా చేశారు. అక్కడ సరే ఆయన ఏమో మనం తెలియదు కదా, గెలుస్తాడో గెలుస్తాడో అంటే ఏమో ఉంటేనేగా అది మనం చెప్పేది కాదు. ప్రజలు మాత్రం సొంతంగా ఇటే ఉన్నాం. పేదవాడు సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి చూసి వేయటమే ఓటు, సమస్య లేదు ఓటు. జగనన్న ప్రభుత్వ హయాంలో మీ నియోజకవర్గంలో కానీ అంటే చిలకలూరుపేటలో కానీ మీ ప్రాంతంలో కానీ ఎలాంటి అభివృద్ధి జరిగింది? అన్నీ బాగానే జరిగింది. కాలువలు కానీ రోడ్లు కానీ అన్ని అభివృద్ధి బాగానే ఉన్నాయి. కొత్తగా హాస్పిటల్ కూడా కట్టారని. కొత్త హాస్పిటల్ కట్టారు, సచివాలయం కట్టారు, మరి అంగన్వాడీ బళ్ళు కట్టారు. అంగన్వాడీ బడి ఎస్టీలో బీసీల్లో కట్టాము, మేమే కట్టాము. మరి హాస్పిటల్ ఉంటుంది కట్టించారు. ఇక్కడ మా పల్లె చర్చి ఏమిటి, మాదిపల్లి చర్చి ఏమిటి, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అది మన ముందు మెడిసిన్ డొనేషన్ బిల్లు వచ్చేది. మరి ఎన్నికల్లో ఎంత మెజారిటీతో వైఎస్ఆర్ గవర్నమెంట్ గెలవబోతుంది? వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ మా నియోజకవర్గం మన పేరు రాదు, గప్పకొని తిరిగి ఆయన పేరుది మనోహర్ నాయుడు గారు 30 కానీ 35 వరకు చెప్పే కదండి. ఇంకా దాని గురించి డౌటే లేదు. 30 కానీ 35 లోపే. చంద్రబాబు పోయేవాడే, పవన్ కళ్యాణ్ పోయేవాడే, ఈయన లోకేష్ పోయేవాడే. అసలు పోతే మా మానుపోతే కొమ్మలాడుంటే. ప్రజాగలం పేరిట ఇక్కడ సభ పెట్టారు కదా చిలకలూరుపేటలో, కూటమి వాళ్ళు. ఆ సభను మీరు చూసుంటారు, ఎలా ఉంది అది? అవి మనం చెప్పే కాదు. అవి పెద్ద రాష్ట్రం ప్రధానమంత్రి కదా, ఆయన చూడాలని ఇచ్చారు కానీ వీళ్ళని చూడాలని ఇచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు జనం వచ్చారు ఎక్కువ మంది. సరే వాళ్ళు అభిమానం వాళ్ళు చెప్పుకుంటారు కదా, వచ్చింది రాని మనం అనకూడదు, అది ప్రజలకు తెలుసు. మీ పేరు బాబాయ్ గారు? నా పేరు నందంగా వెంకటేశ్వర్లయ్య. ఏ నియోజకవర్గం? ఇదా చిలకలూరుపేట నియోజకవర్గం, జిల్లా పల్నాడు. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? నెంబర్ 1 అమ్మ, నెంబర్ 1. ఏ విధంగా నెంబర్ 1? ఏ విధంగా అంటే ఒక పథకాలు కానీ ఏంది, అమ్మఒడి కానీ, మరి ఆసరా కానీ, జగనన్న పథకం కానీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. మరి ముసలోళ్ళు ఉన్నారు, తాతావాళ్ళు, వాళ్ళకి 3000 పింఛను. తెల్లారి ఉదయం సూర్యుడు ఎన్నబడవాడు అప్పటికే వచ్చిస్తున్నారు తలుపు కొట్టి. అది ఆ పథకాల్లో ఆయన మంచివాడు, దేశానికి రాజు అంటే అతనే.
రాజు అంటే ఏంటో తెలుసా? పేద పిక్కి అందరిని సంపాదించేవాడే రాజు. ఏంది? కొంతమంది ఉన్నారు ఉపయోగం లేని వాళ్ళు, దొంగ మాటలు చెబుతారు, అబద్ధాలు చెబుతారు, అబద్ధాలకు ముందుంటారు. ఏంటి ఎందుకు ఉంటారంటే వాళ్ళ బుద్ధులు అలాంటి. లేబర్ బతికే పని లేదు. అసలు లేబర్ వాళ్ళు అంటేనే వాళ్ళు కాళ్ళ కింద పెట్టి తొక్కాలని వాళ్ళ ఆశ. ఇది తత్మా పార్టీలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అసలు చెత్త పనికిరానోడు. నాయుడు గారు ఉన్నాడు, నాయుడు అని పేరే. ఏంటి నాయుడు అంటే? అస్సలు ఇంకా మంచివాడు, శాడిస్ట్. శాడిస్ట్ అంటే మరి శాడిస్ట్ కాక ఏముంది? మొన్న ఎంతమంది దగ్గర దగ్గర 30 చిలుకు చచ్చిపోయారు. ఎవరు? ముసలా ముతక. దేనికి చచ్చారు? అప్పించాల వాళ్ళని. అంతా బాగానే ఉంది స్వామి. అది చంద్రబాబు సార్ గెలిస్తే మరింత సంక్షేమం చేస్తాను, సూపర్ 6 అని చాలా చెప్తున్నారు ఆయన. అవన్నీ దొంగ మాటలు. అదే అస్సలు ఇన్నావోడు శవల్లో కూడా పోనీయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన దాకా ఏం చెప్పాడు? వాలంటీర్లని గుడ్డ తీసి ఉప్ప తీసి కొడతామన్నాడు. వాడు ఎవడు? పవన్ కళ్యాణ్ కాదు, ఇంకొక కుర్రోడు ఉన్నాడు చూడు, వసే రాములు సినిమా స్టైల్గా చూపించాడు. అది చెత్త మాటలు కదా. పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఆడవాళ్ళు లేనప్పుడు మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు. అదేమన్నా దరిద్రప మాటలు కాకపోతే అది సమయాన మాటలేనా? అది చండాలం. దాన్ని బట్టి ఈయనేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? గోనె సంచులు మోసుకునేవాళ్ళు పట్ల అసలు అదేం జీతం 5,000 అన్నాడు. మరి అంతకుముందు అతను నాకు ఒకేరికే దాదాపు 20 సంవత్సరాల దాకా చేశాడు ఆయన. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు 20 సంవత్సరాల దాకా చేశారు. ఉపయోగం ఏంటి? కాళ్ళు కింద పెట్టుకొని మన చెప్పులాగా తిప్పుకున్నారు. అది కరెక్ట్ కాదు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆ వాలంటీర్లని? నేను 2,000 ఇస్తా, 10,000 ఇస్తా. ఏంది? వాళ్ళే మంచివాళ్ళు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు తొక్కుతారని, కాళ్ళ కింద పడి తొక్కుతారు ఎడుగుడు ఇది అబ్బాయిని. ఇది ఉపయోగిస్తున్నాడు అన్నమాట దేశం మీద. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. 4,000 పెన్షన్ ఇస్తామంటున్నారు ఎవరు? చంద్రబాబు నాయుడు. అవన్నీ దొంగ మాట. అసలు 1,000 రూపాయలే ఇచ్చింది. ఇప్పుడు దిగబోయేటప్పటికి 1,000 రూపాయలు. రేపు వచ్చే నెలలో దిగుతామనగా 2,000 జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈయన ఎడుగుడు 2,000 ఇస్తాడని ఆయన 2,000 ఇచ్చాడు. అంతేగాని ఇస్తానన్న మాటలన్నీ కూడా తప్పమ్మా. అసలు ఇవ్వడు. ఇది కరెక్ట్ కాదు. అసలు అభివృద్ధి రావాలా, రాజు కావాలి. రాజుగా ఏలేవాడు ఎవరంటే రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటావా? అతని పరిపాలన అలాగుంది. కనీసం మీ ముఖాలో కూడా చూశారుగా. ఏమన్నా కానీ పనికొచ్చే మాటలు తప్పితే మంచి మాటలు ఏమని చెప్పాడు ఎక్కడన్నా కానీ? చెప్పడు. ఎందుకంటే వాళ్ళ దురాలోచన అలాగుంటుంది. పదవుల కోసం ఇప్పుడు బాధపడి నేను అయ్యిస్తాను, నేను ఇస్తాను ఏమీ లేదు. బాబు వస్తే జాబ్ ఇస్తానన్నాడు. పాపం ఇట్టేటోళ్ళు పిల్లలు మైనాలు చదువుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? అమ్మో జాబ్ వచ్చిద్ది, బాబు వస్తే మనకి ఇంటింటికి బాగుంటుందిరా అనుకున్నాడు. ఏం జాబ్ ఇచ్చాడు? కోళ్ళు కప్పేటట్టు కూడా ఆ జాబ్ ఇలా. కోళ్ళు ఉంటాయి చూడు మన ఇళ్ళల్లో కోళ్ళు, అవి కప్పెట్టుకోవటానికి కూడా ఇలా జాబు. అసలు ఉద్యోగాలంటే తీసే పిల్లలకి ఆశపడతారు బోధిద్దామని. ఏంది? ఆ శాపం పాపంగా మారింది అతనికి. అర్థమైందయ్యా తమ్ముడు? ఇది ఏంటంటే జనరల్గా జరిగేది. 100కి అబద్ధాలు 100 ఆడతాడు. అబద్ధాలు అంటే ఏం తెలుసా? అది రాజు పరిపాలన కాదు, అది దయ్యాల పరిపాలన. రాజు అంటే ఎవడు? చిన్న పెద్ద బిక్కి పిల్ల జల్ల గొడ్డు గోద. మరి కమ్మోళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తున్నాడు? ఈ పొలాలకి ఎన్నో లక్షలు ఇస్తున్నాడు. ఎప్పుడు నీళ్ళు ఇచ్చారా? ఇచ్చినా వాళ్ళు లేకుండా తీసి నూకారు. ఎందుకు తీసి నూకారు అయ్యా అంటే వాళ్ళ ఆలోచన అలాంటిది. దోసుకాటం దాసుకాటం వాళ్ళకి తెలిసేది. మరి నలుగురు ఉండాలి ప్రపంచుకున్న వాళ్ళు. అబ్బో వాళ్ళ తర్వాత ఇంకే కానీ ఎవడు లేడయ్యా దోసుకోవటంలో. ఈ నియోజకవర్గంలో త్వరలో ఎమ్మెల్యే ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? కొత్తగా మనోహర్ నాయుడు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు గారు బరిలో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుపుకి అవకాశాలు ఉన్నాయి? మందే గెలుపు అనుకుంటున్నామండి. మనోహర్ నాయుడు గారు మందే గెలుపు అనుకుంటున్నాం. ఇప్పటికీ
ఈ ఆటకు కూడా ధైర్యం అలాగనే ఉంది. మంత్రి గారు అంటావా అసలు చెప్పే పనే లేదు. ఆహా, మంత్రి గారు నీట్గా గెలుస్తాడు, మళ్ళీ అన్నీ స్వయంగా చేస్తాడు, అంతా బాగానే ఉంటుంది. అంటే పత్తిపాటి పుల్లారావు గతంలో ఒక 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నారు, 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఎందుకు గెలవరు? ఏమి ఇచ్చాడని గెలుస్తాడు. ఏమి ఇచ్చాడు, ఫలాంది ఇచ్చాడంటే ఆయన మీద మనకు ఉంటుంది. ఏమి అయినప్పుడు ఏముంటుంది చెప్పు, నువ్వు చెప్పులు ఎవరైనా చెప్పండి ప్రజలు. ఫలానా నేను పని చేశాను అని అంటే ఇప్పుడు నేను కూడా వేయొచ్చు అతనికి. ఎట్ట వేయాలా, మనకు ఏదైనా ఒక న్యాయం చేసి ఉంటే మనం కూడా వేయాలి. మనకి ఏమి న్యాయం చెప్పినప్పుడు మనకి ఏమనిపించింది, మనకి ఇవన్నీ వద్దురా, మనకు న్యాయం చేసి కళ్ళే బాటకెళ్ళే పోదాం, కానీ ఇది మనకు కరెక్ట్ కాదు అని అనుకుంటారు. వాస్తవం. యాబే వస్తాడు. అందాకెందుకో మన పోయినసారి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు, చర్చి కాడికి వచ్చాడు. ఏంది అయ్యా మరి చర్చికి ఏదో సహాయం చేయన్నాడు. మీకు ఎంత వాటికైనా చేస్తాడు, ఇంకెంత వాటికి చేసాడు సహాయం. అసలు అవపడలా. మళ్ళీ ఇప్పుడు ఇంకా వస్తాడంట, రేపో మాపు ఇక్కడికి వస్తాడంట. ఎందుకంటే ఈ మాటలు మేము అడగాలి కదా ఆయన్ని కూడా, అందుకు వస్తాడు ఇక్కడికి. పుల్లారావు గారు ఎప్పుడు రాలేదా? ఇప్పుడు తెలుగుదేశంలోకి వస్తాడంట, రేపో మాపు వస్తాడంట మా ఊరు. ఏది మళ్ళీ ఓట్లు అడుక్కోవటానికి. మరి అది ఇప్పుడు లేడంటే దీంట్లోంచి పారిపోయాడు కదా దాంట్లోకి. ఏంది వాళ్ళు కమ్మవారు అయినప్పుడు ఏమైందంటే ఇది ఇలాగనే జరుగుతుంది. పార్టీ పిచ్చి ఉంటుంది వాళ్ళకి. రాజు అభివృద్ధి చేస్తున్నాడే మనం దేశానికి అని ఈ కాదు వాళ్ళు అనుకునేది. ఏదన్నా కానీ మనం గెలవాలా, మన చెప్పు కింద వాళ్ళని పెట్టుకోవాల్సిందే అని వాళ్ళ ఆశే. కానీ ఏమాత్రం ఇది కరెక్ట్ కాదమ్మా తమ్ముడు. పుల్లారావు గారు ఎప్పుడు ప్రజల్లోకి రాలేదా ఎన్నికల ప్రచారానికి? రాలా ఆయన రాలా. మనోహర్ నాయుడు గారు మరి మీరు చూసే ఉంటారు. నేను చూడలేదమ్మా, ఇంతవరకు చూడలే. పోస్టులో తప్పితే ఆయన చూడలేదు. ఎందుకంటే మనం చూడండి కూడా అట్లా అనకూడదు. ప్రచారానికి వచ్చారు ఆయన, మన కావూరు రాలా. రేపు ఎల్లుండి వస్తారని కూడా అంటున్నారు. సరే వస్తే రావచ్చు. ఈ దొంగ మాటలు కాదు. ఎందుకంటే ఓటేసేవాడు హక్కు, జన్మ హక్కు. అది గ్యారెంటీమైన మాట. మేము రజనీ గారి గురించి ఏం చెప్తారు? ఆమె ఇక్కడ ఎలాంటి అభివృద్ధి చేశారు? రజనీ గారు కూడా ఏం చేశారు అవన్నీ చెప్పుకోకూడదులే తమ్ముడు. ఇంకా అవన్నీ ఇప్పుడు ఎవరైనా గెలిచిన వాళ్ళు మళ్ళీ మా ముఖం చూడలా. జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలనలో ఇవన్నీ అమలు చేయబట్టి ఇప్పుడు కరెక్ట్గా ఉంది. కానీ ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి సహజమే. ఎందుకు తడుతారు రాళ్ళు, ఎందుకంటే వాళ్ళు లాంటి వాళ్ళు కొత్తగా ఇక్కడ హాస్పిటల్ కట్టారని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటల్ కట్టారు, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. వెనక చిక్కి ఎడన్నా జారిపోయిన రోడ్లు కూడా మొత్తం వేసారు రోడ్లు ఇళ్ళు జగన్ పరిపాలనలో. మొన్న ఎక్కడైనా కానీ కాలనీల్లో కానీ ఎక్కడైనా సరే ఏది కాస్త కోస్తా మిగిలి ఉన్నాయి చూడు, అవి కూడా మొత్తం వేసేసారు. ఈసారి జగన్ అన్న ఎన్ని సీట్ల మెజార్టీతో గెలవబోతున్నారు? 175లో ఎన్ని వస్తాయి? 175లో 175 వస్తాయనేమో మేము అనుకుంటున్నాం. కానీ మరి అది దేవుడి ఇష్టం. అది వస్తాయనే మాట నమ్మకాలు మటుకు ఉండయి జనాలకు కూడా. ప్రతి వాళ్ళు వేయాలని ఉంది. మీ పేరన్నా? అవేరేష్ దాస్. ఏ నియోజకవర్గం? చిలకలూరుపేట. జగన్ అన్న పరిపాలన ఎలా అనిపించింది మీకు? బాగానే ఉంది ప్రజెంట్. నాడు నేడు అయితే బాగానే ఉంది. స్కూల్లో హాస్పిటల్స్ స్కూల్ అయితే ఇప్పుడు అంతా స్కూల్ పరంగా అయితే అమ్మఒడి ఒకటి వస్తుంది. స్కూళ్ళు బాగున్నాయి, ఫుడ్ తరచుతి, యూనిఫామ్, పుస్తకాలు మొత్తం వాళ్ళే ప్రైవేట్ చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. మేము చదువుకున్న రోజులు అయితే మాకేం లేవు వాస్తవానికి. మేమేందంటే అప్పుడు మనం చదువుకున్న రోజులు ఏంటంటే 4 రోజులు పని పోవడం, వారంలో 4 రోజులు స్కూల్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పుస్తకాల కాడ నుంచి మొత్తం వాళ్ళే ఇస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చదువుకోవడం బ్యాడ్ లక్. చదువుకుంటే బాగుండేది. అందులో ఇంగ్లీష్ కూడా ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 100కి 100%. మళ్ళీ ఈసారి మాత్రం జగనే వస్తాడు. కొంచెం నియోజకవర్గంలో ఏంటంటే అందరూ కొంచెం కావడికి మొన్నటిదాకా మల్లెల రాజేష్ నాయుడు అని కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు జనం. చెప్పలేము అది ఎట్టుండిద్దో. జగన్ మాత్రం గెలుస్తాడు అన్న, అంతమించి ఏం లేదు.
మీ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు? పత్తిపాటి పుల్లారావు గారా, మనోహర్ నాయుడు గారా? 90% అయితే పథకాలు పొందిన మొత్తం జగన్కి వేస్తారు. ఇంకా ఆయనని మనం చెప్పలేము, అది అంతా దేవుడిదే, అంతే, అంత మించి అంటే ఒకవేళ పత్తిపాటి పుల్లారావు గారు గెలవకపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు? ఇక్కడ ఆయన కూడా పెద్ద పొలిటీషియన్, ఒక 2 సార్లు ఎమ్మెల్యే, మినిస్టర్ చేశాడంటే ఇంకా ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు పథకాలు ఏంటంటే డైరెక్ట్గా వాలంటీర్ల ద్వారా వస్తున్నాయి. అప్పుడు ఆ గవర్నమెంట్లో ఏంటంటే ఏదన్నా సర్టిఫికేట్ కావాలన్నా, ఇప్పుడు క్యాస్ట్ కానీ ఇన్కమ్ కావాలంటే మోతాదుని కావాలి, ఆడ నుంచి విఆర్ఓని కలవాలా, సెక్రటరీని కలవాలి, తలకాయ నొప్పి. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి అడిగి పోవాలా, వీళ్ళే నడవలేరు, అదొక తలకాయ నొప్పి. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఇంటింటికి వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే పింఛన్లు కూడా ఇంటికి రావట్లా, మొన్నటిదాకా పాపం ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ముసలిలో తలకాయ నొప్పి అయిపోయింది. మా ఫ్రెండ్ వాడు ఉన్నాడు వాలంటీ, కొంతమంది ఊళ్ళో వాళ్ళు ఉన్నారు మంచంలో పడి నడవలేని వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం పాస్ పోసుకొని మంచం మీదే ఉంటారు, అయినా కానీ ఇంటికి పోయి ఎత్తున్నాడు. అదంతా జగన్ అన్నది, అంత మించి వస్తే మాత్రం డెఫినెట్గా జగనే గెలుస్తాడన్న. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కొంతమంది ఊళ్ళో వాళ్ళు ఇప్పుడు చెప్పట్లా, కొంతమంది ఏదో మా అధికారం రావాలి, మా పార్టీ రావాలని అదొకటి ఆతృత తప్పితే ఏమి లేదు. చిలకలూరుపేట నియోజకవర్గంలో కానీ మీ ప్రాంతంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి? డెవలప్మెంటే గురు, సచివాలయాలు వచ్చినాయి, ఇంకొచ్చేసి అన్ని పథకాలు వచ్చేసినాయి. ఇప్పుడు జగన్ ఏమేమి పెట్టాడో అన్నీ వచ్చినాయి. రైతు భరోసా కేంద్రం వచ్చేసింది, ఆరోగ్యం హెల్త్ మొత్తం ఇబ్బంది లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే అందరికి వస్తున్నాయి పథకాలు. ఇప్పుడు ఈ టీడీపీ అని లేదు, వైసీపీ అని లేదు, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరు నాయకులకు వస్తున్నాయి. కానీ ఏంటంటే ఇప్పుడు లేబర్కి వచ్చేసరికి మాకు కొంతమంది తగాదాలు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అధికార అవతల పార్టీలు, ప్రతిపక్ష నాయకులు అన్నమాట. మనోళ్ళు కూడా కొంచెం ఇప్పుడు జాగ్రత్తగా ఉండి ఈసారి మెలుగు ఉంటే ఆ గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి. ప్లస్ ఏంటంటే అందరికీ ఓటు అయినోడు కూడా వస్తున్నాయి కాబట్టి వీళ్ళు జెండాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మన పథకాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకే వేసుకోవచ్చు ఓట్లు. ఎవరు మంచిది ఇస్తే వాళ్ళకి వేయండి, అదే చెబుతున్నాం, అంత మంచి. మొన్న కూటమి ఇక్కడ బహిరంగ సభ పెట్టారు, మోదీ గారు ఇచ్చారు, ఆ సభ ఎలా ఉంది? నేనైతే బాగాలేదు, మనకు అలాంటివి నచ్చవు, బాగాలేదు. అంటే ఏదో నార్మల్గా, అంటే ఇప్పుడు ముగ్గురు పెడితే ఏంటంటే జనం వాళ్ళని చూడటానికైనా వస్తారుగా, అది వచ్చారు. అది నేను చూడలేదు గురు, టీవీలో కూడా చూడలేదు. అర్థం ఎందుకు, ఏదో కొంచెం డిస్టర్బెన్స్ ఫెయిల్ అయిందని అన్నారు. నేను మామూలు మాట ద్వారా చెబుతున్నాను, అంతకుమించి నేనైతే వెళ్ళలా. అర్థం ఎందుకు, మనం ఇంకేందంటే ఎవరైనా మంచి చేస్తే వాళ్ళ గురించి చెబుతాను డైరెక్ట్గా. మనం రాజకీయ పరంగా అది ఇదని పెద్దగా పోసుకుంటే అది వచ్చింది ఇది వచ్చేది చెప్పను. ఇప్పుడు మాకేందంటే నేను జన్మభూమి కార్యక్రమంలో 3 సార్లు ఇళ్ళ పట్టాలు పెట్టా. నేనే అప్లికేషన్ చాలా మందికి రాశా, మాకు రాలా. నా కోసం కానీ జనాల కోసం కూడా అంటే వచ్చింది. ఇప్పుడు కొంతమందికి రాదు, అయ్యా ఇది ఎలా ఫిలప్ చేయాలని. అది అప్పుడు ఏంటంటే అన్నీ మీ సేవల ద్వారా ఇచ్చేవాళ్ళు. మీ సేవలు ఇస్తే వాళ్ళు రాయలేక కొంతమంది మేము ఏంటంటే కుర్చీలు వేసుకుని ఫిలప్ చేసి ఇచ్చిన వాళ్ళం. అయితే అప్పుడు రాలే నాకు ఇలా. ఇప్పుడు ఏంటంటే మాకు ఇళ్ళ పట్టా వచ్చింది, చెబుతున్నాం కాబట్టి వచ్చిందని చెబుతున్నాం, రాకపోతే రాలేదని చెబుతున్నాం. అది నా ఓటు అయితే జగన్కి వేస్తాం. జగన్ అన్న ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు? సీట్లు వస్తాయని ఈసారి బాగానే వస్తాయి. 170 కాదంటే 120 దాకా వస్తాయి, 128 మధ్యలో వస్తాయి. చంద్రబాబు కూడా సూపర్ 6 అని చెప్పి చాలా పథకాలు చెప్తున్నారు ఆయన. ఇప్పుడు ఎవరు లేరండి గట్టిగా, టీడీపీలో ఎవరు లేరు. ఇప్పుడు అంతా ఎవరున్నారు, పవన్ కళ్యాణ్ చూస్తేనే ఎవరు నమ్ముతారు? లేదు, పవన్ కళ్యాణ్కి అవకాశం లేదు. లోకేష్ అంటే చెప్పలేము, 50-50. చంద్రబాబు అంటే వయసు అయిపోయింది. ముందేంటంటే ఇప్పుడు మంచి అనేది చేయాలి, కానీ అధికారం కోసం వాళ్ళు ఎగబడుతున్నారు అంతే. మాకు అధికారం కావాలి అని చూస్తున్నారు తప్పితే నలుగురికి మంచి చేస్తామే అది ఇది అంటున్నారు. ఈసారి ఇప్పుడు ఏంటంటే 3 పిల్లలు ఉంటే 3కి ఇస్తామంటున్నాడు. అది ముందు ఏం చేశాడు, ముందే ఇవ్వచ్చుగా, అంతే కదా. ముందు ఇస్తే అయిపోద్ది. ఇప్పుడు ఆయన ఇచ్చిన తర్వాత ఈయన ఇచ్చేది ఏముంది? ఎవరైనా ఇస్తారు. పవన్ కళ్యాణ్ నేనైనా ఇస్తా, ఒకవేళ నేను సీఎంగా నిలబడడానికి నేను ఇస్తానని చెబుతా, ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఏంటంటే ఒక సామాన్యుడు చెప్పేది వేరు, ఒక మామూలుగా రాజకీయ నాయకుడు. ఆయన అంతకుముందు చేస్తున్నాడు, 40 సంవత్సరాలు చేస్తున్నాడు. ఆయన ఎలాంటి ఇంకా డెవలప్మెంట్ గురించి చెప్పాలి. ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాలు చేశాడు, 14 ఏళ్ళు చేశాడు. అంతకుముందు కూడా చేస్తున్నాడు.
అంతకుముంచి మేము పిల్లలం మాకు తెలియదు. మేమేంటంటే చదువుతున్నాం, తెలిసిందే చదువుతున్నాం. ఇప్పుడు ఎవరిని అడిగినా స్కూల్లో పిల్లల్ని అడిగినా కానీ చదువుతున్నారు. బ్యాగులు కానించి పుస్తకాలు కానించి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే కొనుక్కునే పని లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం తగ్గిద్ది, ఆ ఫీజు అనేది కొంచెం మిగులుద్ది కదా డబ్బులు. అమ్మఒడికి ఎంత డబ్బులు ఇస్తున్నారు? ఇంకేంది, వాళ్ళు చదువుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వాలి. మాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇంకా వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం, చేసేదేం లేదు. ఇంకా బాగా చదివించుకుంటేనేమో రేపు పైలోకి వస్తారు గురు, లేకపోతే లేదు, ఇంకా పనులకి వెళ్ళటమే. అది వాళ్ళ కర్మ. మీ పేరన్నా? నా పేరు యేసురత్నం. జగనన్న పరిపాలన ఎలా అనిపించింది? జగనన్న పరిపాలన బాగుందన్న, ఇబ్బంది ఏమి లేదు. అందరికీ సంక్షేమ పథకాలు బాగా అందుతున్నాయి. మళ్ళీ జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నాం మా అందరమే. ఇంట్లో పిల్లలకి చక్రంగా అమ్మఒడి పడుతుంది. మా భార్య పిల్లల్ని ఫీజులు కట్టుకునే పరిస్థితిలో గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్లో కూడా ఆ ఫీజులు పెట్టి కట్టించుకొని చదివించుకుంటున్నాం. ఇబ్బంది ఏమి లేదు. ఏదన్నా ఆరోగ్యశ్రీ కావాలంటే క్షణాల్లో పని అవుతుంది. ఎవరికి ₹1 ఇచ్చే పని లేదు. ఒకవేళ అధికారులు ఏదన్నా పని చేయలేకపోయినా 2 సార్లు వాళ్ళని అడిగి 3వసారి కంప్లైంట్ ఇచ్చినా దాని అధికారులు వెంటనే చర్య తీసుకుంటున్నారు. మనకు అమ్మఒడి అనేది పడుతుంది. ఆరోగ్యశ్రీ అనేది బాగా వైద్యం జరుగుతుంది. నా పిల్లలే ఉంటారు. నా పిల్లలకి క్యాన్సర్ గురించి ఇస్తే 60,000 70,000 అడిగారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టాను. ముందు పరీక్షలకి అయితే 6,000 పెట్టుకున్నాను. తర్వాత ఆరోగ్యశ్రీలో పెట్టుకున్నాను. 60,000 ఆపరేషన్ కూడా సింపుల్గా అయిపోయింది. మా నాన్న ఉన్నాడు. నా ఇంట్లో జరిగింది నేను చెప్తున్నా. ఇప్పుడు జగన్ అన్న ఏమన్నాడు, అందరిని అడగట్లా, అందరూ అలా అబద్ధాలు చెప్పట్లా. మీ ఇంట్లో మేలు జరిగితేనే ఓటేయమన్నాడు. మా నాన్నకి ఆపరేషన్ చేయించాం, పసలో రాళ్ళంటే అది 70,000 అవుతుందమ్మా అది ఇది అన్నారు. 70,000 మేము పెట్టలేక 6 నెలలు ఆపాం. తర్వాత ఆరోగ్యశ్రీ వచ్చింది. ఆరోగ్యశ్రీలో పెట్టించినాక బ్రహ్మాండంగా అయిపోయింది. 4,000తో ఖర్చుతో మాకు ఇంటికి కూడా వచ్చాడు. హ్యాపీగా ఉంది. మా నాన్నకి ఆరోగ్యం బాగుంది. పింఛన్ టయానికి వస్తుంది. ఇదివరకు పింఛన్కి వెళ్ళాలంటే మండలం ఆఫీస్ చుట్టూ, పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగాలి. దాని అప్లికేషన్ వాళ్ళకి వెళ్ళాలి. ఏమంటే పింఛన్లు 6 ఖాతాలకే లేపుతున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. ఒకవేళ సర్వర్ అందలేదు అనుకో, ఒక అరగంట అటు ఇటు అయినా వాళ్ళే మళ్ళీ 2 సార్లు తిరిగి పింఛన్ డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. అది జగనే కావాలి అందరికీ. లేకపోతే 5వ తారీఖు దాకా తిరగాలి, 10వ తారీఖు దాకా తిరగాలి, ఏళ్ళుగా పట్టలేదు అది అంటారు. ఈ జనం లోకల్ నాయకుల ఖాతాలోకి ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. ముసలోళ్ళు తిరగలేరు, ఈడకొచ్చి పొద్దాకులు కూర్చోలేరు. మొన్న చూశారు కన్నా, ఈ మధ్యలోనే 5వ తారీఖు దాకా ఇబ్బంది పడతానే ఉన్నారు ఎండలకి. అది రాష్ట్రంలో అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి అంటే ఎట్లా అభివృద్ధి అన్న? ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధి రాష్ట్ర విజయానం అయిపోయింది. అభివృద్ధి అంటే కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డారు. మన ఒక్కడికే కాదు కదా కరోనా వచ్చింది, రాష్ట్రాలు మొత్తం వచ్చినాయి. రాష్ట్రాలు మొత్తం తెలంగాణ అంటే తెలంగాణలో మన నిధులన్నీ తెలంగాణలో ఆగిపోయినాయి. తెలంగాణలో ఆగిపోయినాయి కాబట్టి అది తట్టుకునేది. ఇక్కడ మనకేం లేవు కదా, ఏమి లేనాడు. ఇప్పుడు రైతులాగా పొలం దున్నాడు, రైతులాగా పనిచేశాడు. ఒక నాయకుడిలాగా కాదు, ఒక రైతులాగా, ఒక కుటుంబంలో ఒక కొడుకులాగా చేశాడు, ఒక మనవడిలాగా చేశాడు, ఒక మామయ్యలాగా చేశాడు, ఒక అన్నలాగా చేశాడు. అందరికీ పని చేసి కరోనా టైంలో కూడా బయటపడిచ్చాడు. ఇంకా అంతకాడికి అభివృద్ధి ఉంది అన్న, చాలా ప్రాణాలు కాపాడాడు. అది పక్క దేశాలు ఎంతమందో చచ్చిపోయారు, మీకు తెలియదేం కాదు. మళ్ళీ ఇక్కడ మన దేశాలు ఎంతమంది చచ్చిపోయారు. ఇప్పుడు తెలంగాణలో ఎట్లా ఉంది, మన ఆంధ్రాలో ఎట్లా ఉంది, బయట దేశాలు ఎలా ఉంది, అలా అభివృద్ధి దానికి ఎంత ఖర్చు అయింది అది ఆలోచించాలి కదా. అది నాణ్యమైన మందు లేదని చెప్తున్నారు. నాణ్యమైన మందు అంటే ఏందన్న? ఆరోగ్యం నిషేధం లేదు, నాణ్యమైన మందు ఇవ్వడం మీద వస్తే మంచి మందు ఇస్తున్నారు. నాణ్యమైన మందు ఎందుకన్నా? ఇప్పుడు మందు తీసేయాలన్నారు కానీ మళ్ళీ మంచి మందు ఎందుకన్నా? అంటే ఇప్పుడు మందు ఇస్తాను నాకు ఓట్లు ఏంటి అని చెబుతున్నాడా, లేకపోతే ఓట్లు అడుగుతున్నాడా? ఇప్పుడు ప్రజలకు ఏం చేయాలి అది ఆలోచి. నేను నాణ్యమైన మందు ఇస్తాను, ఆ కంపెనీని తీసి ఏ మందు తయారు చేస్తాను ఆ మాటలు ఎందుకన్నా మనకి? ఇప్పుడు జనాన్ని మందు రద్దు చేయాలనుకుంటున్నాడు, నీ ఇన్స్టాల్గా రద్దు చేసుకుంటూ ఉండు. అంతేగాని నేను మంచి మందు తయారు చేస్తానంటే ఇప్పుడు వీళ్ళందరూ మందుకు బానిస చేస్తున్నాడా? మంచి మందు అంటే మందులు ఏమైనా కలిపి అందరూ మందుకు బానిస చేసి అటు తిప్పుకుంటాడా? ఇప్పుడు అదే కదా మంచి మందు అంటే, వాళ్ళ చేతిలో పని మందులో ఏదో ఒకటి కలుపుకొని వాళ్ళ వైపు తిట్టుకోవడానికి. మందుతో పని ఏముంది మనకి? నువ్వు మంచి గురించి మాట్లాడాలి. మందు అది ఇది అంటాడు ఎందుకు? డ్వాక్రా మహిళలు ఉన్నారు, వాళ్ళకి రద్దు అయిన ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఒక్కొక్కళ్ళు 3 సార్లు రద్దు చేసుకొని తీసుకుని ఉన్నారు, 2 సార్లు రద్దు టైం కట్టుకుంటున్నారు. ఎందుకుముందు ఎప్పుడు డబ్బులు ఎత్తాడో తెలియదు, ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. ఆ డ్వాక్రా డబ్బులతో కమ్మగా మనకు మంచి పనులు అవుతున్నాయి. చివరిగా మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మనోహర్ నాయుడు, పత్తిపాటి పుల్లారావు? మనోహర్ నాయుడే గెలిపిస్తామన్నా, మనోహర్ నాయుడు గెలిపిస్తాము. ఏది ఎక్కడైనా రాష్ట్రంలో వాళ్ళు ముగ్గురుగా రానే, ఇంకా నలుగురుగా గెలవనే, ఇబ్బంది ఏం లేదు. ముఖ్యమంత్రి మాత్రం జగనే వస్తాడు, దాంట్లో ఏ మాత్రం మార్పు లేదు. ఒకటి చాలదని ఇంకోటి కలుపుకున్నాడు, ఇంకోటి కూడా దమ్ము చాలదని ఇంకో ముగ్గురు కలుసుకున్నారు. ముగ్గురు కలిసినా కూడా ఇంకో 30 మంది కలిసినా కూడా జగనే సీఎం. సింహం సింగిల్గా వస్తుంది, పందులు గుంపులుగా వస్తాయి. పందులు ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. ఇప్పుడు వాళ్ళు గొడవడుకున్నారు, వస్తే నేనే అభివృద్ధి చేస్తాను అంటల్లా. ఇప్పుడు జగన్ చేసిన దానికే సచివాలయాలు తాకట్టు పెట్టాను అంటున్నాడు, నువ్వు అన్నీ ఇస్తానంటున్నావు. ఇంటింటికి అమ్మఒడి అందరికి ఇస్తానంటున్నావు, నువ్వేం తాకట్టు పెడతావు? దేశాన్ని ఎవరికైనా తాకట్టు పెడతావా?
నమ్మే మాటలు చెప్పాలి. ఇప్పుడు ఈడు ఈ పదవులు చేస్తేనే నువ్వు అన్ని తాకట్టు పెట్టావన్నావు, నువ్వేం తాకట్టు పెడతా? శ్రీలంక చేశారు రాష్ట్రాన్ని, అప్పుల పాలైపోయింది. అప్పుల పాలైపోయింది అన్నాడు కరెక్టే. ఇప్పుడు ఈ రకం చేసి అప్పుల పాలైందా? నువ్వు గెలిస్తే ఏమి ఇస్తాను అన్న వాగ్దానాలు ఏమి ఇస్తున్నావు? ఇంకెక్కువ చెప్తున్నారు, ఇంకా ఎక్కువ చదువుతున్నావు. అప్పుడు నువ్వు ఎక్కడి నుండి తెస్తావు? నీ సొమ్ము ఏమైనా తెస్తావా? లేదా నువ్వు పక్క రాష్ట్రానికి పోయి మన రాష్ట్రాన్ని పప్పు పెడతావా? ఎక్కడ పెడతావు? నువ్వు ఎట్లా తెస్తావు నిధులు? ఈ మాత్రం చేస్తేనే అప్పులు పెడతాను. జనం మైండ్ ఉండి ఆలోచించాలన్నా. ఇప్పుడు ఈ మాత్రం చేస్తేనే జగన్ తాకట్టు పెట్టాడు అన్నావు, మరి వాడేం చేస్తాడు? వాడు మొత్తం జనం నమ్ముతాడేమో, కంటైనర్లు ఎత్తి షిఫ్ట్లో ట్రాన్స్ఫర్ చేస్తాడు, అంతే కదా. మోడీ ఉన్నాడు, నా పక్కన పవన్ కళ్యాణ్ సినిమా యాడర్లు ఎవరు కూడా అమ్ము తెంకుంటాడు. మోడీ ఉన్నాడు రాష్ట్రంలో, ఈ చేయని బట్టి పడవలు అమ్మేస్తాడు. ఇంకా అదే వీళ్ళు చేసేది, ఇంకా అంతకుమించి చేసేది ఏమీ లేదు. బ్రో గోలముడి కోటేశ్వరరావు జగనన్న పరిపాలన ఎలా అనిపిస్తుంది? టూ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. దీనిలో తిరిగేలేదు. ఎందుకంటారేమో కరోనా టైంలో ఏ ఒక్కరు మనల్ని ఆదుకుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారే, వైఎస్ జగన్. ఇంకంతే. కరోనా టైంలో అంత కష్టకాలంలో కూడా పరిపాలన టూ గుడ్గా ఇచ్చాడు. ఎక్సలెంట్. ఆయన ప్రతిసారి ఆయనే గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులు కూడా ఇది ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, ఈ డిగ్రీ పిల్లలకి, బడికి పోయే వాళ్ళకి అమ్మఒడి కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా జరుగుతున్నాయి. సరే, తర్వాత తీసి వాళ్ళ ముగ్గురు కలిసారు, నలుగురు కలిసారని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు జనం నమ్మారు. మేము ఆయన్ని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ అది. విద్యా వ్యవస్థ ఎలా మారిందంటారు? ఎక్సలెంట్. అసలుకి స్కూల్ ఇప్పుడు పలానా రోజు ఎవరైనా అమెరికా నుంచి ఎవరైనా వచ్చి చూసినా కానీ ఈ మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్కూలా అనే విధంగా ప్రైవేట్ స్కూల్ అంత రేంజ్కి ఇంకా రేంజ్కి ఎక్సలెంట్ మార్పులు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని బట్టి మనమే అర్థం చేసుకోవాలి పరిపాలన ఎలా ఉందో. అది ఇంకా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు లేవు, కంపెనీస్ రావడం లేదు, అభివృద్ధి లేదంటున్నారు. ఉద్యోగ అవకాశాలు అంటే ఇప్పుడు వాలంటీర్లు తీసుకొచ్చాడు, దానివల్ల ఉద్యోగం కొద్దిగా తగ్గింది. సచివాలయాలు గడిచాడు, 15,000 పైగా సచివాలయాలు ఉండే, రైతు భరోసా కేంద్రాలు ఉండే. దీనివల్ల కొద్దిగా అన్ఎంప్లాయ్మెంట్ డిగ్రీస్ అనేది నేను అనుకుంటున్నా. ఉండే కొద్ది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేవి, ఉద్యోగాలు అనేవి మనం కష్టపడి చదువుకోవాలి. అది కాక ప్రైవేట్ ఎక్కడైనా చేయాలి. ఒకటి రాజధాని మనకు కావాలి. ముఖ్యంగా రాజధాని వస్తే ఇప్పుడు ఐటీ కంపెనీలు మనకు వస్తాయి, ఏ సాఫ్ట్వేర్ ఇన్ఫోకస్ కానీ ఇలాంటి విప్రో కానీ ఇలాంటివి తేవాలని నెక్స్ట్ జగన్ వస్తే తీసుకొస్తానని మేము అనుకుంటున్నాం, చదువుకున్న వాళ్ళు. అది చంద్రన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రధాన తేడా ఏమైనా గమనించారు మీరు? తేడా ఏంటంటే స్కూల్ మెయిన్, విద్యా వ్యవస్థ మెయిన్. అవును, విద్యా వ్యవస్థ అయితే ఎక్సలెంట్, టూ గుడ్. విద్యా వ్యవస్థలో బాగా మార్పులు వచ్చినాయి. అది ముఖ్యంగా. అది తర్వాత చూసుకుంటే పెన్షన్, చంద్రబాబు ప్రభుత్వంలో పెన్షన్ నాకు తెలిసి ఇచ్చింది చాలా తక్కువ. ఈ ప్రభుత్వంలో అయితే పెన్షన్ అయితే బాగా ఇచ్చాడు. అది. మరి మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు? మా నియోజకవర్గం వచ్చేసి డిఫికల్టే, చెప్పలేము. అది ఇటు ఎందుకంటే ఇటు సీనియర్ సిటిజన్ పత్తిపాటి పుల్లారావు ఉన్నాడు, ఇటేమో కాబట్టి మనోహర్ నాయుడు గారు ఉన్నారు. మా సపోర్ట్ అయితే సీఎం గారు ఎవరిని నిలబెట్టినా మేము గెలిపించుకుంటాం. మా మద్దతు అయితే కాబట్టి మనోహర్ నాయుడు గారికి వేస్తామని మేము అనుకుంటున్నాం. మేము వేస్తాం కూడా కంపల్సరీగా, ఎందుకంటే మా ఓటు మటుకు ఆయనకే. అది. పుల్లారావు మరి గెలవకపోవడం కారణాలు ఏమై ఉండొచ్చు? పుల్లారావు గెలవడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా అవి వాళ్ళ పర్సనల్ రీజన్స్. వాళ్ళ వైఫ్ కానీ, ఆయన చేసే ఇంటి చూసావా, వాళ్ళ కొడుకు ట్యాక్స్ కట్టపడం, ఇన్కమ్ ట్యాక్స్, అవి కారణాలు. వస్తారు ఆయన ఎప్పుడైనా? ఎవరు? పుల్లారావు జనాలకు వస్తారు కానీ తక్కువ, ఆయనకి మద్దతు తక్కువ. అది పెద్ద నాయకులను పట్టించుకుంటారు, లేబర్లు అసలు పట్టించుకోడు ఆయన. ఏ కాడికి అంటే వాళ్ళ క్యాస్ట్ పరంగా చూసుకుంటాడు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కమ్మలు ఉన్నారు కదా, వాళ్ళ క్యాస్ట్ పరంగా అంటే వాళ్ళే డెవలప్ అవ్వాలి. అంటే బలుగు బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ వాళ్ళు అసలుకి డెవలప్ అవ్వకూడదు. ఏ కాడికి వాళ్ళు వాళ్ళ కుటుంబం ఎలా డెవలప్ చేయాలని చూసుకుంటారు. అవును, వాళ్ళ వరకు వాళ్ళు చూసుకుంటారు. అది ఆయన చూసుకునేది. నా పేరు జాన్వల్లి అండి. ఏ నియోజకవర్గం? చిలుకూరుపేట నియోజకవర్గం. జగనన్న పరిపాలన ఎలా ఉంది? జగనన్న పరిపాలన బంగారం లాంటి పరిపాలన అయితే నీకేముందండి. ఇప్పుడు జగనన్న చంద్రబాబు అంటున్నారండి. పేదోడికి ఎవరైనా సరే రామరాజ్యం అన్నా సరే రామరాజ్యం అంటారు. రామరాజ్యంలో ఏం జరిగింది, అందరూ హాయిగా ఉండేది రామరాజ్యం అంటారు. నాకైతే అలాంటి తెలియదు, కానీ నాకు తెలిసింది చెప్తున్నాడు. ప్రతి పేదవాడికి అన్నము, కూడు, గుడ్డ, నీడు, ఉండటానికి ఇల్లు, చదువు, ఇవన్నీ మనం పేదోడికి ఏం లేదు, ఆసుపత్రిది ఇయేగా పేదోడికి కావాల్సింది. ఇవన్నీ జగనన్న పాలనలో అన్నీ జరుగుతున్నాయి కదండి. ఇవన్నీ చూసే కదా జగనన్న అంటుంది. అభివృద్ధి అంటే రోడ్లు వేయటము,
అక్కడ అది కడతాను, ఇక్కడ అది కడతాను, బిల్డింగ్లు కట్టడం అభివృద్ధి కాదు, అన్నీ అక్కడ కట్టి రోడ్లు వేస్తాడండి. నా ఇంటి ముందర సిమెంట్ రోడ్డు వేస్తాడు, బంగారం రోడ్డు వేస్తాడు. నాకు తినడానికి తిండి లేదు, నేను ఎవరికి చెప్పుకోవాలండి? నా పిల్లలకి బాగలేదు, నేను ఎవరి దగ్గర పోయి అడుక్కోవాలండి? నా ఇంటి ముందర సిమెంట్ రోడ్డు ఉంది, నేను బాగా లేనప్పుడు ఎవరి దగ్గర పోయి అడుక్కోవాలి డబ్బులు? నా సంపదన ఎంత? నేను ట్రాఫిక్ పనికి వెళ్ళి 500, 600 సంపాదించుకుంటూ ఉంటాను. మరి ఎక్కడి నుంచి వస్తాయండి ఇవన్నీ? 20 లక్షలు 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పెట్టి మన అన్నీ చూపిస్తున్నాడు కదండి. అవన్నీ మనం చూస్తే చాలండి. జగన్ అన్న ఎందుకు ఓటేయాలో? మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, అటు వెనక్కి వెళ్ళలేరు, అటు ముందలే వెళ్ళలేరు. వాళ్ళందరూ ఎట్ట బతుకుతారండి? 45 సంవత్సరాలకు వాళ్ళకి డబ్బులు ఇచ్చి 18 ఏళ్ళు పెట్టి కొంచెం చేయూత ఇస్తున్నాడు కదా, పిల్లలకి చదువులకి డబ్బులు ఇస్తున్నాడు. ఇవన్నీ చూస్తున్నారు. ఈ వాళ్ళ చంద్రబాబు లెక్క ఏంటంటే పేదోడుగానే ఉండాలి, ఉండలాగానే ఉండాలి అనేది ఆయన లెక్క. జగన్ అన్న పేదోడే బాగుపడాలి అనేది జగన్ అన్న లెక్క. నాకు తెలిసింది చెప్తున్నానండి, నా ఇంట్లో జరిగేది చెప్తున్నా. నేను టైప్ పని చేస్తా, 3 చదివించాను. 3 కూడా డిగ్రీలు. మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక అమ్మాయి పీజీ చేసింది, ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ అయిపోయింది. ఇది చేశానంటే వైఎస్ రాజశేఖర గారి 4% రిజర్వేషన్ ముస్లింకి ఇవ్వబట్టే మేము ఇలా బతికి నేను పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. పిల్లలు 3 కూడా మనం ఒక స్థాయిలో ఉండాం అంటే అది మన రాజశేఖర రెడ్డి గారి ఆయన దేవుళ్ళ మన ముస్లిమ్స్కి అయితే ఆయనకి ఎప్పుడు మర్చిపోలేము, మన గుండెల్లో ఉంటాడు ఆయన. అంతకు మించి కూడా మా జగన్ అన్న చేస్తున్నాడు, మేము మర్చిపోలేమండి. మరి సార్ చంద్రన్న గెలిస్తే రాష్ట్రంలో నాణ్యమైన మందు ఇవ్వడం లేదు, మద్యపాన నిషేధం అమలు అసలు చేయలేదు, నేను వస్తే నాణ్యమైన మందు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఎవరన్నా నాణ్యమైన ఆరోగ్యశ్రీ ఇస్తాను, నాణ్యమైన పథకాలు ఇస్తాను, నాణ్యమైన ఇస్తాను అంటారు. నన్ను మందు తాగిపోయి చచ్చిపోయే ముందు నేను నాణ్యంగా ఇచ్చేది ఏందండి? అసలు ఇప్పుడు అడగడానికి ప్రశ్న రాంగ్ అనుకుంటున్నా నేను. అసలు అంత పెద్ద ఆయన మందుల గురించి ఎందుకండి? ఏదన్నా మంచి పథకం పెడితే అందరు తప్పట్లు కొట్టి దండం పెట్టి ఒక ఓటేస్తారండి. మందు గురించి ఎందుకండి? ఇంకేం చెప్పాలండి నేను. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారు? కావటి మనోహర్ నాయుడు అనండి. తిరిగే ఉందండి, అక్కడ నిలబడుతుంది కావటి మనోహర్ నాయుడు కాదు, జగన్ అన్నాన్ని గుర్తుపెట్టుకోవాలి. జగన్ని చూసి ఓడిపడిన కావటి కావచ్చు, ఇంకోళ్ళు నిలబడవచ్చు, కానీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో జగన్ అన్నే నిలబడుతున్నారండి ప్రజల నమ్మకం. ఆయన ఫోటో మీద ఎన్నికలు జరుగుతున్నాయి అంతే. ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్లమెంట్లో కూడా జగన్ అన్నేని చూసేస్తారు. అక్కడ ఎవరు నిలబడుతున్నారా, ఉన్నోడు ఉన్నాడా, లేడు ఉన్నాడా, మన కులమోడా, పక్క కులమోడా, ఇవన్నీ మనకు అవసరం లేదండి. మన జగన్ అన్న ఫోటో చూసే మనం ఓటేస్తున్నాం. మరి ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు జగన్ అన్న? జగన్ అన్న ఎన్ని సీట్లు అంటారా? జగన్ అన్నకి ఏమండి అసలు 160, 170 వచ్చినా అసలు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. మీ పేరండి? నా పేరా నోతక్ సామ్యాలండి. నేను ఒక చిన్న కారు రైతుని. 2014లో చంద్రబాబు నాయుడు గారు 2019 దాకా మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా. ముఖ్యమంత్రిగా ఉండి 2014 ప్రచారం మొత్తం 2019 దాకా రైతులు ఎవరు బ్యాంకులు కట్టొద్దు, డబ్బులు కట్టొద్దు, నేను రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ చేయలేదు. ఎవరు బంగారం వాళ్ళకి ఇప్పిస్తానన్నాడు, అది చేయలేదు. నేను ఆయన నుంచి చాలా నష్టపోయాను, మోసపోయాను, దివాళీ ఎత్తాను ఒక లెక్కలో చెప్పాలంటే. ఇవాళ జగన్ గారు ఉన్నాడంటే ఏ మాట అన్నాడో ఆ మాట తోచా తప్పకుండా అన్నీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్నీ మా ఇంటికే వస్తున్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ అగుర్తం లేదు, ఎక్కడ అక్రమం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎవరు ఓట్లేయరు, తెలిసిన వాళ్ళు ఎవరు ఓట్లేయరు. కాబట్టి మళ్ళీ జగన్ గారే 175కి 170 సీట్లు వచ్చినా అందులో సందేహపడాల్సిన పని లేదు. కాబట్టి మాకు మళ్ళీ జగన్ పరిపాలన కావాలని మేము కోరుకోవడం. అది ఈయన కావటి గారి గెలవబోతున్నాడు. కావటి గారి గెలవబోతున్నాడు మా నియోజకవర్గంలో, చెల్లూరుపేట నియోజకవర్గంలో. పుల్లారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే గతంలో చాలా సార్లు పనిచేస్తారు. ఏం చేశాడు చెప్పు, ఏం చేశాడు? ఏమన్నా మా ఏడదాకా ఎందుకు మా ఊరు లెక్క చూద్దాం, తోబాటు లెక్క చూద్దాం. తోబాట్లు ఏదన్నా స్థలాలు కానీ, టీడీపీ వాళ్ళు ఏదన్నా స్థలాలు కానీ, ఏదన్నా పొలాలు కానీ, ఏమన్నా పొలాలు వదిలేసాయి, ఏదన్నా కానీ స్థలాలు ఇచ్చినట్టు కానీ పేదలకి, మాబోటి వాళ్ళకి ఇళ్ళు కట్టించినట్టు కానీ ఏడన్నా ఇంత ఊరి మీద అనిపించు. 70-80 సంవత్సరాలు పెట్టి 70-80 సంవత్సరాలు పెట్టి మేము మా తాతలు ముత్తాతలు కాడి నుంచి ఈ ఇంటి నుంచే మేము అభివృద్ధి పొందాం. కానీ పుల్లారావు నుంచి మేము అభివృద్ధి పొందలేదు. చంద్రబాబు నాయుడు నుంచి కూడా మేము అభివృద్ధి పడలేదు. 70-80 సంవత్సరాలు పెట్టి మేము ఈ ఇంటి నుంచే మేము అభివృద్ధి పొందాము.
78 సంవత్సరాలు పెట్టి మేము ఎన్నే నమ్ముకొని ఉన్నాం. అంతేగాని మాకు పుల్లారావు ఇచ్చింది ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు బాబు. అది మరి అన్నీ తెలిసినోడు చంద్రబాబు నాయుడికి అసలు ఓటేయరు. అది చాలా లెక్క ఆలోచించుకొని చెయ్యాలా. చంద్రబాబు గారికి ఓటేయాలంటే చాలా లెక్క బాగా ఆలోచించాలా. కాబట్టి చంద్రబాబు నాయుడికి ఓటు మటుకు ఎవరేయరు, తెలిసిన వాళ్ళు ఎవరేయరు. ఇవాళ జగనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. 175కి 175 సీట్లు రావాలని కోరుకుంటున్నారు. 175కి 170 వచ్చినా సందేహపడాల్సిన పని లేదు. అది